దీనికి ఆ పేరే పెడదాం లేదు ఇది బాగుంటది. ఏంటి పేర్లు పెడదాం డిసైడ్ అవుతున్నారు? అంటే మల్టీ కలర్స్ లో వచ్చేదాన్ని బనారస్ లో రంకట్ ప్యాటర్న్ అంటాం కదా. అవును, సూరత్ లోనేమో విస్కస్ అని అంటాము, తెలుసు. మనకి కంచిలో ఏ పేరు పెడదామని ఆలోచిస్తున్నాం సార్. ఓకే, యాక్చువల్గా మీకు ఒకటి చెప్పాలండి, ఏంటంటే బనారస్లో మల్టీ షేడ్ ఉన్న కలర్స్ నేమో రంకట్ అంటాము, సూరత్లోనేమో విస్కస్ ప్యాటర్న్ అంటాము. సో మన దగ్గర అట్ ప్రజెంట్ మల్టీ కలర్ షేడ్లో ఉన్న శారీస్ అయితే బ్రైడల్ వేర్లో మంచి ఎక్స్క్లూజివ్ శారీ అయితే వచ్చాయన్నమాట. సో వీటికి మా వాళ్ళు ఏంటంటే సతమతం అవుతున్నారు ఏం పేరు పెడదామని మార్నింగ్ నుంచి డిస్కషను. సో ఎలాగో 2 months తర్వాత మార్కెట్లో ఎలాగో వచ్చేస్తాయి. సో ఎలాగో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి పేరు పెట్టేస్తారు. సో మీకు తెలిసిందే, అప్పుడప్పుడు ఒక 2 months బ్యాక్ ఏమో వసుంధరా పట్టు అని చెప్పి ఇష్టం వచ్చిన నేమ్స్ పెడతానే ఉంటారు కంచిపట్టులో. సో 2 months తర్వాత ఎలాగో పేరు వస్తుంది కాబట్టి మేము దీని గురించి పెద్ద డిస్కస్ చేయం. లేదు దీనికి ఏమైనా పర్టికులర్గా మేమే పేరు పెట్టాలంటే మీరు కమెంట్ సెక్షన్లో ఏదో ఒక నేమ్ పెట్టండి. సో మాకు ఏదైతే పేరు నచ్చిందో దానికి అదే నేమ్ పెడతాము. సో ఇప్పుడు శారీలోకి వెళ్దాం రండి. శారీలో మల్టీ కలర్ షేడ్లో ఇది ఒక కాంబినేషన్ అనమాట, జరీ బై జరీ అనమాట. సో ఇదేంటంటే మీకు 2 grams గోల్డ్ జరీ వస్తుంది. సో ఇదే ప్యాటర్న్లో ఇంకొక స్టైల్ కూడా ఉంది, ఇంకో కలర్ కూడా ఉందండి, మెహందీ గ్రీన్ మెరూన్ కలర్ కాంబినేషను. సో ఇదొక కలర్ కాంబినేషన్ అనమాట. సో ఇలాగా ఏంటంటే 2 grams గోల్డ్ జరీలో మన దగ్గర అట్ ప్రజెంట్ ఈ స్టైల్ ఆఫ్ మల్టీ కలర్ షేడ్లో ఆల్మోస్ట్ 6 to 7 pieces అయితే ఉన్నాయి. నేను ఒక లాంగ్ వీడియో కూడా చేస్తానండి, ఎందుకంటే మీకు దానికి జరీ క్వాలిటీ తెలియాలి, బ్యాక్ వీవింగ్ తెలియాలి, ఇంటర్లాక్ ఎలా ఉంది, ఇవన్నీ డీటెయిల్గా చెప్తాను ఆ లాంగ్ వీడియోలో. సో ఎట్ ప్రజెంట్ మీకు ఈ శారీస్కి నేను ఏమేమి పేరు పెట్టాలో ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో నాకు చెప్తే దానికి తగ్గట్టుగా మీకు నేమ్ అనేది పెడదాం, నామకరణం చేద్దాం.